అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన ఇంట్లో ఉండే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఒక క్లాసిక్, ఇంకా చెప్పాలంటే దేంట్లోకైనా నప్పే ఒక అద్భుతమైన ఇండియన్ చట్నీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక్కోసారి భోజనం చేస్తుంటే ఏదో కొంచెం చప్పగా అనిపిస్తుంది కదా. దానికి కొంచెం కిక్కివ్వడానికి, రుచిని పెంచడానికి ఏదైనా ఉంటే బాగుండును అనిపిస్తుంది. ఆ ఫీలింగ్కి ఒక పర్ఫెక్ట్ టేస్టీ సొల్యూషన్ ఉంది. సమాధానం ఉల్లిపాయ టొమాటో చట్నీ. పేరు వినడానికి చాలా సింపుల్గా అనిపించినా దీని టేస్ట్ మాత్రం అస్సలు సింపుల్ కాదు, చాలా అద్భుతంగా ఉంటుంది. సరే, మరి దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం పదండి. దీన్ని కేవలం ఒక సైడ్ డిష్ అనుకుంటే పొరపాటే. నిజానికి సౌత్ ఇండియన్ వంటకాల్లో ఇది చాలా ముఖ్యమైంది. ఇంకా చెప్పాలంటే ఒక ఆల్రౌండర్ లాంటిదన్నమాట. పొద్దున్న టిఫిన్లో వేడివేడి దోశలు, ఇడ్లీల దగ్గర్నుంచి మధ్యాహ్నం అన్నంలోకి, రాత్రికి చపాతీల్లోకి, ఇలా దేనితో తిన్నా సరే పర్ఫెక్ట్ కాంబినేషన్. ఒక్కసారి చేసి చూస్తే చాలు, కిచెన్లో దీనికొక స్పెషల్ ప్లేస్ గ్యారంటీగా ఇచ్చేస్తారు. మరి ఇంత టేస్టీ చట్నీ చేయడానికి మనకు కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా? వీటిని మన ఫ్లేవర్ టీమ్ అని పిలవచ్చు. అన్నీ కలిస్తేనే ఆ మ్యాజిక్ వస్తుంది. ఇక్కడ చూస్తే మనకు కావలసిన పదార్థాలను 2 భాగాలుగా విడదీశారు. ఒకటి చట్నీ బేస్ పేస్ట్ కోసం, అంటే అసలైన రుచికి పునాది అనమాట. రెండోది తాలింపు లేదా తడక కోసం. ఇది ఫైనల్ టచ్ ఇచ్చి మంచి సువాసన తీసుకొస్తుంది. ఈ 2 మన రెసిపీలో ఉండే 2 ముఖ్యమైన స్టెప్స్. ఈ లిస్ట్లో పప్పులు చూసి ఇవి ఎందుకు అనుకోవచ్చు, కానీ అసలు మ్యాజిక్ ఇక్కడే ఉంది. ఈ శనగపప్పు, మినప్పప్పు కేవలం చట్నీకి చిక్కదనమివ్వడానికే కాదు, వాటిని నూనెలో వేయించినప్పుడు వాటినుంచి ఒక మంచి నటీ ఫ్లేవర్, అంటే కమ్మటి వాసన వస్తుంది. అదే ఈ చట్నీకి ఒక మంచి టెక్స్చర్, ఒక డీప్ టేస్ట్ ఇస్తుంది. సో వీటిని అస్సలు స్కిప్ చేయకూడదు. సరే, ఇప్పుడు వంటకంలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మెయిన్ స్టెప్ వేయించడం. ఇక్కడే మన చట్నీకి అస్సలైన డీప్ ఫ్లేవర్ బేస్ తయారవుతుంది. ఈ ప్రాసెస్ని కొంచెం జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ఫస్ట్ పప్పుల్ని వేయిస్తాం. అవి అలా దోరగా మంచి వాసన వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లి, ఇక ఉల్లిపాయలు. ఇవి ట్రాన్స్పరెంట్గా, అంటే పారదర్శకంగా అవ్వాలి. అంతే, బ్రౌన్గా వేయించకూడదు. ఆ తర్వాత టమాటాలు, ఉప్పు వేసి అవి మెత్తగా గుజ్జులా అయ్యేదాకా ఉడికించాలి. అన్నీ అయ్యాక స్టవ్ ఆపేసి ఆ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చాలా ముఖ్యం. అప్పుడే దాన్ని గ్రైండ్ చేస్తే మనకు పర్ఫెక్ట్ టెక్స్చర్ వస్తుంది. ఇక మన రెసిపీలో చివరి ఘట్టానికొచ్చేశాం, కానీ ఇది చాలా ముఖ్యమైనది. అదే తాలింపు. ఇది మన చట్నీకి ఒక గ్రాండ్ ఫినాలే లాంటిది. తాలింపు లేదా తడక, ఈ పదం మనందరికీ తెలిసిందే. కానీ సింపుల్గా చెప్పాలంటే వేడివేడి నూనెలో మసాలా దినుసుల్ని వేసి వాటి ఫ్లేవర్ను, అరోమాను పూర్తిగా బయటకు తీసుకురావడమన్నమాట. ఇదొక చిన్న టెక్నిక్కే అయినా టేస్ట్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. ఇది చాలా ఫాస్ట్ ప్రాసెస్. ముందు నూనె వేడి చేసి ఆవాలు వెయ్యగానే అవి చిటపటలాడాలి. ఆ తర్వాత మినపపప్పు బంగారు రంగులోకి మారగానే కరివేపాకు, ఇంగువ వెయ్యాలి. ఆ కరివేపాకు వేగగానే వచ్చే వాసనుంటుంది చూశారా? అబ్బా! ఆ వేడివేడి తాలింపును గ్రైండ్ చేసిన చట్నీ మీద పోసినప్పుడు వచ్చే ఆ చ్వీ అనే సౌండు, అదొక అద్భుతం. చూశారా? తాలింపు అంటే కేవలం ఫ్లేవర్ యాడ్ చేయడం కాదు, అది మసాలా దినుసుల పూర్తి శక్తిని వికసింపచేస్తోంది. ఆ సువాసనతోనే డిష్ కంప్లీట్ అవుతుంది. అందుకే ఇది అస్సలు స్కిప్ చేయలేని స్టెప్. సరే, మన చట్నీ ప్రతిసారీ పర్ఫెక్ట్గా రావాలంటే కొన్ని ప్రోటిప్స్ ఉన్నాయి. అవేంటో ఒకసారి క్విక్గా చూసేద్దాం. ఇవి చాలా ముఖ్యమైనవి. మంచి పండిన ఎర్రటి టొమాటోలు వాడితేనే చట్నీకి మంచి రుచి, రంగు వస్తాయి. ఉల్లిపాయల్ని బ్రౌన్గా కాకుండా కేవలం పారదర్శకంగా అయ్యేవరకే వేయించాలి. అప్పుడే ఆ తీపిదనం నిలిచి ఉంటుంది. గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం, వేయించిన మిశ్రమాన్ని పూర్తిగా చల్లారేకే గ్రైండ్ చేయాలి. లేకపోతే మిక్సీ జార్ మూత ఎగిరిపడే ప్రమాదముంది, టెక్స్చర్ కూడా సరిగ్గా రాదు. ఇక కారం ఎంత కావాలో దాన్ని బట్టి ఎండుమిర్చిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం పులుపు కోసం చిన్న చింతపండు ముక్క, లేదా రుచులన్నీ బ్యాలెన్స్ అవ్వడానికి చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు. ఇక స్టోరేజ్ విషయానికొస్తే ఈ చట్నీని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. సో ఒక్కసారి చేసుకుంటే 2-3 రోజులు వాడుకోవచ్చు.
చూశారు కదా, మన వంటింట్లో ఎప్పుడూ ఉండే ఉల్లిపాయలు టమాటోలతోనే ఏ వంట రుచినైనా నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లే ఒక అద్భుతమైన చట్నీని ఎలా తయారుచేశామో. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మ్యాజిక్ చేయడమే మన ఇండియన్ కుకింగ్ స్పెషాలిటీ. ఇప్పుడు సీక్రెట్ అంతా తెలిసిపోయింది కదా. మరి ఈ చట్నీతో మొదట ఏ డిష్ను అద్భుతంగా మార్చేపోతున్నారు? దోసనా, ఇడ్లీనా, లేక వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని దీంతోనా? ఆలోచించండి. ఇక వంట మొదలుపెట్టడమే తరువాయి.